ఒకడు పడినడలా వాడు చేయి చాపడా? నిజంగా అండి, మనం పడిపోతే చేయి చాపగలుగుతున్నామా? పడిపోవడం అంటే శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందులలో, ఇరుకులలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఎందుకంటే మనల్ని చేయి పట్టుకొని నడిపించేది దేవుడు అండి. ఎందుకంటే మనము ఆయన మాట ద్వారా మాత్రమే మనం జీవించగలుగుతున్నాము. అందుకనే యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతను నేలను పడినను లేవలేకయుండడు. ఖచ్చితంగా లేస్తాడా అండి? పడిపోయిన వాడు లేవనెత్తువాడు ఆయనే. కాబట్టి పడిపోవడం కాదండి, లేవనెత్తి దేవుడే. శ్రమల్లో పడిపోకూడదండి. ఎందుకంటే మనం దేవునికి మొరపెట్టే వారంగా ఉన్నాం. ఆ శ్రమల నుంచి విడిపించే దేవుడే. నీకు వచ్చిన శ్రమలను బట్టి నువ్వు కృంగిపోవద్దండి, చేతకాని వారంగా మారద్దండి. మనం నిలబెట్టేది ఆయనే. కాబట్టి ఆయన వాక్యం మీదనే మన జీవితాలు కట్టుకోవాలి. షాలోమ్.